రోబోటిక్ సర్జరీలో రోబో ఆపరేట్ చేస్తదా? సర్జన్ ఆపరేట్ చేస్తారా? అనే విషయం గురించి చాలా అతుకులుండి, పెద్ద పెద్ద గడ్డలు, లేకపోతే ఎండోమెట్రియోసిస్, లేకపోతే క్యాన్సర్ కేసెస్, ఇలాంటి కేసెస్‌కి చాలా మంచిగా పనికొచ్చే ఈ శస్త్రచికిత్స పేరు రోబోటిక్ సర్జరీ. ఎక్కువగా ఈ రోబోటిక్ సర్జరీ వాళ్ళ లాభపడిన వాళ్ళలో నేను చూసినట్టయితే నిజంగానే వాళ్ళకి మంచి అవుట్‌కమ్స్ ఉంటాయి. 6 మిల్లీమీటర్స్ హోల్స్‌లో నుంచే సర్జరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సర్జరీ చేసిన వెంటనే నెక్స్ట్ రోజే వాళ్ళని మనము డిశ్చార్జ్ చేయగలిగేలాగా ఉండే కెపాసిటీ ఈ రోబోటిక్ సర్జరీస్‌కి ఉంటుంది. సర్జన్‌కి గల ట్రైనింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓపెన్ సర్జరీ వచ్చుండాలి, లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చుండాలి, చురుగ్గా ఉండాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలనే నైపుణ్యం గల సర్జన్ అయి ఉండాలి. అండ్ అదే విధంగా చాలా ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ అయి కూడా ఉండాలి. ఓపెన్ సర్జరీకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళని కూడా రోబోటిక్స్ సర్జరీ ద్వారా మనం కేసెస్ కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళకి సులువుగా మంచి రిజల్ట్స్ కూడా ఇవ్వచ్చు. నమస్కారం, నేను మీ డాక్టర్ శిల్పి రెడ్డి, క్లినికల్ డైరెక్టర్, కిమ్స్ కార్డియాలజిస్ కొండాపూర్. అండ్ ఈ రోజు ఒక మంచి టాపిక్తో మీ అన్ఫిల్టర్డ్లో మనము మాట్లాడుకోబోతున్నాము. అండ్ అరుదైన శస్త్రచికిత్సల్లో ఇప్పుడు అందరి నోళ్లలో ఆడేది ఏంటంటే రోబోటిక్ సర్జరీ. అండ్ రోబోటిక్ సర్జరీలో రోబో ఆపరేట్ చేస్తుందా, సర్జన్ ఆపరేట్ చేస్తారా అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. నా దగ్గరికి కూడా పేషెంట్స్ వస్తారు సుమా. ఏమడుగుతారంటే, మేడం మీరు కాదు కదా ఆపరేట్ చేసేది, ఆపరేషన్ రోబో చేస్తుంది కదా అని అడుగుతారు. కానీ నిజాలేంటిదో, ఆ నిజం గురించి, రోబోటిక్ సర్జరీ గురించి ఈరోజు మన ఈ అన్ఫిల్టర్డ్లో మనం మాట్లాడుకుందాం. అయితే 2001లో నేను పాస్ అవుట్ అయ్యి గైనకాలజీకి వచ్చినప్పుడు, 2004లో నేను గైనకాలజీ కోర్సులో జాయిన్ అయినప్పుడు నేను చూసిన సర్జరీ ఓపెన్ సర్జరీ. ఒక 3 సంవత్సరాలు నేను ఓపెన్ సర్జరీయే చేశాను. 2004 నుంచి లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తున్నాను. అయితే ఎన్ని సంవత్సరాలైందది? 21 సంవత్సరాల నుంచి అటు ఓపెన్ సర్జరీస్ చేస్తూ, అటు లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తూ, డెలివరీస్, ఇన్ఫర్టిలిటీ ఇలా రకరకాలుగా శస్త్రచికిత్సలు అనేవి చేస్తూ ఉన్నాను. అయితే గత కొద్ది సంవత్సరాల్లో అంటే 2017 నుంచి డా విన్సీ అనే ఒక రోబో నుంచి నేను రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాను. అయితే డా విన్సీ ఫస్ట్ ఎస్ మోడల్, ఒక 2 సంవత్సరాల తర్వాత ఎస్ఐ మోడల్, ఇప్పుడు కొత్తగా డా విన్సీ ఎక్స్ అనే రోబోని మేము యూస్ చేస్తున్నాం. అయితే చాలాసార్లు రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాము. అవి కొంచెం ఎక్కువ సేపు పడుతుంది. ఒక రోబోటిక్ సర్జరీకి రెడీ అయ్యి చేసి అదంతా కంప్లీట్ అయిపోయే వరకు 2-4 గంటలు కూడా పట్టే అవకాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు 6 గంటలు కూడా పట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా రకాల కఠినమైన కేసెస్, చాలా అతుకులుండి, పెద్ద పెద్ద గడ్డలు, లేకపోతే ఎండోమెట్రియోసిస్, లేకపోతే క్యాన్సర్ కేసెస్, ఇలాంటి కేసెస్‌కి చాలా మంచిగా పనికొచ్చే ఈ శస్త్రచికిత్స పేరు రోబోటిక్ సర్జరీ. అయితే ఈ రోబోటిక్ సర్జరీ 2017 నుంచి చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఎక్కువగా ఈ రోబోటిక్ సర్జరీ వాళ్ళ లాభపడిన వాళ్ళలో నేను చూసినట్టయితే నిజంగానే వాళ్ళకి మంచి అవుట్‌కమ్స్ ఉంటాయి. ఎందుకంటారా? అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ రోబోటిక్ సర్జరీలో మనకి రోబో అనేది 2 చోట్ల ఉంటుంది. ఒకటి పేషెంట్ కాట్, అంటే పేషెంట్‌ని పడుకోబెట్టడానికి ఏదైతే ఆపరేషన్ థియేటర్ టేబుల్ ఉంటుందో ఆ టేబుల్, అనస్థీషియా కాట్ అనేది కామన్. ఇవి కాకుండా పేషెంట్ కాట్ అనేది ఉంటుంది. పేషెంట్ కాట్‌లో 4 ఆర్మ్స్, ఇలా 4 ఆర్మ్స్ అనేవి ఉంటాయి. 4 ఆర్మ్స్‌లో ఒక ఆర్మ్ కెమెరాకు ఉంటుంది. ఇంకొక 3 ఆర్మ్స్ మనం ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టుకొని వాడుకోవచ్చు. అయితే రోబోలో మనకి ఇప్పుడున్న డా విన్సీ ఎక్స్‌లో అయితే 6 మిల్లీమీటర్స్ హోల్స్‌లో నుంచే సర్జరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో 4 హోల్స్ వేసుకుంటే ఎటువంటి కష్టమైన సర్జరీస్ అయినా మనము నీట్‌గా పేషెంట్‌కి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అయితే ఇది పేషెంట్ కాట్ మనం. అయితే ఇంకొకటి సర్జన్ కన్సోల్ అని ఉంటుందన్నమాట. సర్జన్ కన్సోల్ అంటే ఏంటి? ఎక్కడైతే సర్జన్ కూర్చుని ఆ మ్యాగ్నిఫికేషన్‌లో చెక్ చేస్తూ 2 హ్యాండ్స్‌తో, పైగా అది కాకుండా లెగ్స్‌తో
సర్జరీని చేసే ప్రక్రియ అన్నమాట. అయితే ఇది అందరికీ తెలియదు కానీ రోబోటిక్ సర్జరీలో రోబోని నడిపేది సర్జనే. అయితే సర్జన్ చెయ్యి కదలికలని, కాళ్ళు కదలికలని గమనించుకున్న రోబో ఆ కేబుల్ ద్వారా, ఆ మొత్తం కనెక్షన్ ద్వారా మనం ఎలా కదలమంటే అది అలాగా పొట్ట లోపట ఎక్కడైతే మనం గ్యాస్ అండర్ ఈ 4 ఇన్‌స్ట్రుమెంట్స్‌తో మనం సర్జరీ చేస్తాం. యూజువల్‌గా నేనైతే 3 ఇన్‌స్ట్రుమెంట్స్ వాడతాను. ఒకటి కెమెరా, 2 రోబోటిక్ ఆర్మ్స్. క్రిటికల్ కేసెస్ ఏదైనా ఉంటే నాలుగో ఆర్మ్ వాడతాం. అయితే ఇలా చేయడం వల్ల మనకి లాభమేంటి? అయితే చాలా సార్లు కష్టమైన కేసెస్ ఉంటాయి. అవి మనకి సరిగ్గా కనిపించవు. ఎందుకంటే పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, గడ్డలు కానీ, క్యాన్సర్స్ కానీ, అతుకులున్నా కానీ, అటు పేగులకు అతుకులున్నా కానీ, అటు యూరిన్ పైప్‌కి అతుకులున్నా కానీ, అట్లా రకరకాల సమస్యలతో ఆడవాళ్ళు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఫాస్ట్‌గా అంటే త్వరగా నయమయ్యేలాగా, పెద్దగా నొప్పి లేకుండా నెక్స్ట్ డే అంటే సర్జరీ చేసిన వెంటనే నెక్స్ట్ రోజే వాళ్ళని మనము డిశ్చార్జ్ చేయగలిగేలాగా ఉండే కెపాసిటీ ఈ రోబోటిక్ సర్జరీస్‌కి ఉంటుంది. అయితే ఈ రోబోటిక్ సర్జరీలో మనకి సర్జన్‌కి గల ట్రైనింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓపెన్ సర్జరీ వచ్చుండాలి, లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చుండాలి, చురుగ్గా ఉండాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలనే నైపుణ్యం గల సర్జన్ అయి ఉండాలి. అండ్ అదే విధంగా చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ సర్జన్ అయి కూడా ఉండాలి. ఎందుకంటే అలా సర్జరీ చేస్తేనే మనకి అదంతా ఒక ప్రక్రియ కింద కలిసొస్తుంది. అయితే ఈ రోబోటిక్ సర్జరీలో పేషెంట్‌కి ఎటువంటి లాభాలుంటాయో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సర్జరీ వల్ల నొప్పి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోబో కదిలే ప్లేస్‌లో ఫిక్స్‌డ్‌గా ఉంటుందన్నమాట. ఎటు పడితే అటు కదలనివ్వదు. సో, మనం 6 మిల్లీమీటర్ ఇన్సిషన్‌తో మనము పోటు వేసినట్టయితే అలాంటి 6 మిల్లీమీటర్ పోర్ట్ ఏరియా దగ్గర కదలికలు ఎక్కువ ఉండవు కాబట్టి పోర్ట్ సైడ్ పెయిన్ ఉండదు. సర్జరీ తర్వాత కూడా నొప్పి అనేది బాగా తక్కువగా ఉంటుంది. రెండో విషయం మనం చూసుకున్నట్టయితే సర్జరీ అయిన అదే రోజు కూడా లేసి నడవడం గాని, కొంచెం ఫ్రీగా ఉండడం గాని కుదురుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఇంటికెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆఫీస్‌కెళ్ళిపోవాలనుకునే వాళ్ళు, పనులున్నవాళ్ళు, పిల్లల్ని చూసుకోవాలనుకునే వాళ్ళు, బాధ్యతలున్ననుకున్న వాళ్ళు ఖచ్చితంగా 1 వీక్‌లో వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్‌కి వెళ్ళిపోవచ్చు. సో, దీనివల్ల మనకి ఇన్ని లాభాలున్నప్పుడు మరి రోబోటిక్ సర్జరీని ఎందుకు అందరూ చేయలేకపోతున్నారు? ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అనేది ఆ రోబో ద్వారా చేస్తాం కాబట్టి ఆ రోబోకి చాలా ఖర్చు ఉంటుంది. కొన్ని కోట్లల్లో పెడితే తప్పితే ఒక రోబో రాదు. అండ్ ఒక రోబోటిక్ సర్జన్ తయారవ్వాలంటే కనీసం కొన్ని సంవత్సరాల సర్జికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అదే విధంగా సర్జరీ అవలీలగా చేసుకునే వాళ్ళు కూడా అయ్యుండాలి. దానికి ఒక లాంగ్ కెరియర్ కర్వ్ అనేది కూడా ఉంటుంది. అండ్ నైపుణ్యం అనేది కొద్ది సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి రాదు. అండ్ అంత కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్ అందరి వల్ల కొనడం వీలవ్వదు. అయితే రోబోటిక్ సర్జరీ వల్ల ఉన్న లాభాలని నేను నిజంగానే గుర్తించాను. ఎందుకంటే పేషెంట్స్ నేను చూస్తూ ఉంటాను. చాలా సార్లు చాలా చోట్ల ఇది అవ్వదు లాప్రోస్కోపీ మీరు రోబోటిక్ మా దగ్గర లేదు కాబట్టి మీరు ఓపెన్ సర్జరీ చేయించేసుకోండి అని ఎంతో మందికి అవలీలగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అందరి దగ్గర రోబోటిక్ సర్జరీ అవైలబుల్ ఉండదు కాబట్టి. కానీ అలాంటి ఓపెన్ సర్జరీకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళని కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా మనం కేసెస్ కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళకి సులువుగా మంచి రిజల్ట్స్ కూడా ఇవ్వచ్చు. అయితే కొన్నిసార్లు లాప్రోస్కోపీ కంటే రోబోటిక్ సర్జరీలో మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. కానీ కొన్నిసార్లు అందరూ ఏమనుకుంటారంటే రోబోటిక్ సర్జరీ కొంచెం కాస్ట్‌లీ కదా! మనం లాప్రోస్కోపీ సర్జరీ చేసుకుందాము. ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ టైమ్ ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు రోబోటిక్ సర్జరీ చేసుకుందాం అనుకుంటారు. కానీ అది చాలా చాలా తప్పు. ఫస్ట్ టైమ్ సర్జరీ కరెక్ట్‌గా, క్లియర్‌గా, కంప్లీట్‌గా అయినట్టయితే వాళ్ళకి ముందు ముందు ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది చాలా సార్లు మేము ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చూసినా కానీ మనుషులకి అర్థం కాదు. ఎందుకంటే లేని ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటే మీరు ఇబ్బంది పాలవుతారంటే ఎవ్వరూ అర్థం చేసుకోరు. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాతనే అర్థం చేసుకుంటారు. అయితే మా ఎక్స్‌పీరియన్స్‌లో మేము ముందు ఏవైతే చూడగలుగుతామో వాళ్ళకి చెప్పి అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి
కష్టమైన కేసెస్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేస్తే మీకు రిజల్ట్స్ బాగుంటాయని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఎంత కష్టమైన కేసు అయినా కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా అది సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా అని లాప్రోస్కోపీలో జరిగే సర్జరీస్ లాప్రోస్కోపీలోనే చెయ్యాలి. కానీ నైపుణ్యం గల సర్జన్ గనక కష్టమైన కేసులు రోబోటిక్లో చేసినట్టయితే వాళ్ళకి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఇదే విషయంగా ఎప్పుడైతే లాప్రోస్కోపిక్ సర్జరీ ఫెయిల్ అవుతుందో వాళ్ళందరినీ మళ్ళీ మా దగ్గర రోబోటిక్ సర్జరీకి పంపిస్తూ ఉంటారు. కానీ పేషెంట్స్ ఒకటే ఆలోచించాలి. మీకు మీ ప్రాబ్లం అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో తెలిసిపోతుంది కదా. తెలిసిపోయినప్పుడు మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏ సర్జరీ అయితే ఉంటుందో అది చేయించుకుంటేనే కరెక్ట్. ఇంకొక విషయం, రోబోటిక్ సర్జరీస్ ఎక్స్పెన్సివ్ అంటారు, కాస్ట్లీ అంటారు, అన్ని చోట్ల అవలీలగా దొరకవంటారు. కానీ నాకు తెలిసిన నిజం ఏంటంటే ప్రాణం అన్నిటికంటే ముఖ్యం. మన ప్రాణం కోసం మనం ఎన్నైనా చేసుకుంటూ ఉంటాం. రోబోటిక్ సర్జరీస్ కొన్ని చోట్ల సబ్సిడైజ్డ్ ప్రైసింగ్ కింద, కొన్ని చోట్ల ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో, కొన్ని చోట్ల ఫ్రీగా కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకంటే అలా చేస్తేనే కరెక్ట్ కాబట్టి. సో కొన్ని ప్రొసీజర్స్ మనం రోబోటిక్స్లో చేసుకుంటే మంచిది. కొన్ని ప్రొసీజర్స్కి లాప్రోస్కోపీ అయినా పర్వాలేదు. కొన్ని ప్రొసీజర్స్ చెయ్యలేని చోట ఉన్నట్టయితే ప్రాణం కాపాడడానికి ఓపెన్ సర్జరీ అయినా ఓకే. ఎవరికైనా అవగాహన అనేది ఉండాలి. అందుకే నేను ఈ అన్ఫిల్టర్డ్లో రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక 8 ఏళ్ళుగా నేను చేసే రోబోటిక్ సర్జరీస్ వల్ల చాలా మంది లాభపడ్డారు. వాళ్ళల్లో ప్రెగ్నెన్సీస్ రాని వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వచ్చాయి. ఫైబ్రాయిడ్స్ తీసిన వాళ్ళకి నార్మల్ డెలివరీస్ కూడా అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్టోరీస్, ఎన్నో మంచి విషయాలు రోబోటిక్ సర్జరీలో మేము చెయ్యగలిగాం. అయితే ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా పెద్ద హాస్పిటల్స్లో, ప్రీమియర్ సెంటర్స్లోనే అవైలబుల్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా నైపుణ్యం ఉన్న వాళ్ళ చోటుతో చేయించుకుంటేనే మీకు లాభం అనేది ఉంటుంది. ఈ రోజు ఈ అన్ఫిల్టర్డ్లో మీకు నేను రోబోటిక్ సర్జరీ గురించి చెప్పాను. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీ ఆన్సర్స్, మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను. అండ్ నా ద్వారా ఎటువంటి హెల్ప్ అయినా కూడా నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్. మరొక ఎపిసోడ్ కోసము మీ ముందుకు వస్తాను. మీ డాక్టర్ శిల్పి. బాయ్ బాయ్.